ఓం నమో వెంకటేశాయ. దేవకీ ప్రియనందన దేవమానవ నందన గోవింద గోవింద. యశోదాది ప్రియసుత యశోధారి జనానత గోవింద గోవింద. ద్విజవరగరుడోసౌ కిన్న పర్యాప్తవాహ కపివర అపి నాసౌ కిం స్విదాసేవయానః గజవర మధునా త్వం వాహమేవం విధాసి నరవర కృపయా మే చిత్తమేవం కురుష్వ అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మారుతీడ్యపదాబ్జాయ మారమాతృప్రియాయ చ మారుతాయ మలభ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణానలనిధాన పవిత్రగర్భం శ్రీవ్యాససూతశుకశౌనకశంకుయుక్తం సత్కారపూర్వచిరసేవనలభ్యభావం జ్ఞానారణిం మథత భాగవతం మహాంతం. శ్రీ గురుభ్యో నమః. విదురుడు ఉద్ధవుణ్ణి చూస్తున్నాడు. ఆ ఉద్ధవుణ్ణి కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. అందులో శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ఎంతోమందిని గురించి కుశల ప్రశ్నలు వేశాడు. చివరిగా అక్రూరుడు గురించి, మహాభక్తుడైనటువంటి అక్రూరుడి గురించి అడిగాడు. ఆయన సుఖంగానే ఉన్నాడు కదా అని అడిగాడు. అక్రూరుడి గురించి అడిగిన తర్వాత దేవకీదేవి గురించి దేవకీదేవి కుశలమేనా అని పై శ్లోకంలో అడుగుతున్నాడు. కచ్చిచ్చివం దేవక భోజపుత్ర్యాః విష్ణు ప్రజాయా ఇవ దేవమాతుః యావై స్వగర్భేణ దధార దేవం త్రయీ యథా యజ్ఞవితానమర్థం అనే ఈ శ్లోకంలో
కచ్చిచ్చివం దేవక భోజపుత్ర్యా. దేవకుడు అనేటువంటి పేరు కలిగిన భోజ వంశానికి సంబంధించిన మహానుభావుడి యొక్క కూతురు దేవకి అనేటువంటి ఆవిడ క్షేమంగానే ఉంది కదా, ఆవిడ యొక్క వ్యవహారం అంతా మంగళమయంగానే ఉంది కదా. కచ్చిచ్చివం దేవక భోజపుత్ర్యా. ఈవిడ ఈ దేవకి విష్ణు ప్రజాయా ఇవ దేవమాతు. దేవమాతు దేవతలకు తల్లి అయినటువంటి అదితిలాగా విష్ణు ప్రజ, శ్రీమన్మహావిష్ణువునే కొడుకుగా కనగలిగినటువంటి మహానుభావురాలు. అటువంటి శ్రీమన్మహావిష్ణువునే కొడుకుగా కనగలిగినటువంటి ఆ మహానుభావురాలు, అదితితో పోల్చగలిగినటువంటి ఆ మహానుభావురాలు క్షేమమే కదా. విష్ణు ప్రజాయా ఇవ దేవమాతు. యావై స్వగర్భేణ దధార దేవం. అటు అదితి ఇటు దేవకి ఇద్దరూ కూడా యావై స్వగర్భేణ దధార దేవం. చాలా గొప్పవాళ్ళు, గొప్ప తల్లులు వాళ్ళిద్దరూ. ఎందుకంటే తమ గర్భంలో సాక్షాత్తు శ్రీమన్మహావిష్ణువునే ధరించగలిగారు. తమ గర్భంలో ఆయన్ని 9 మాసాలు మోసి తర్వాత కనగలిగారు. అందువలన యావై స్వగర్భేణ దధార దేవం అనేటువంటిది అటు అదితికి వర్తిస్తుంది, ఇటు దేవకి కూడా వర్తిస్తుంది. అలాంటి అదితితో పోల్చగలిగినటువంటి దేవకీదేవి క్షేమమే కదా. త్రయీ యథా యజ్ఞ వితానమర్థం. వీళ్ళిద్దరికీ కలిపి ఇంకో పోలిక ఉంది. త్రయీ అంటే వేదమాత యథా ఏ విధంగానైతే యజ్ఞ వితానమర్థం, యజ్ఞాల యొక్క విస్తారాన్ని, యజ్ఞాల యొక్క విస్తృతమైనటువంటి ప్రయోజనాన్ని తనలో దాచుకుని ఉంటుందో, తనలో ధరించి ఉంటుందో, కావలసిన వాళ్ళందరికీ కని ఇచ్చినట్లుగా ఇచ్చేస్తూ ఉంటుందో, అలాగే ఇటు అదితి దేవమాత అయినటువంటి అదితి, అలాగే శ్రీకృష్ణుడి తల్లి అయినటువంటి అదితి యొక్క ఇంకొక జన్మలో వచ్చినటువంటి దేవకి, వీళ్ళిద్దరూ కూడా శ్రీమన్మహావిష్ణువును, యజ్ఞరూపుడైనటువంటి శ్రీమన్మహావిష్ణువును తమలో భరించారు, తమ గర్భంలో ధరించారు, ధరించి మనకు అందించారు. అటువంటి దేవకీదేవి వేదాలతో పోల్చగలిగినటువంటి అదితితో పోల్చగలిగినటువంటి మహానుభావురాలు, ఆవిడ క్షేమమే కదా అని ఈ శ్లోకంలో కచ్చిచ్చివం దేవక భోజపుత్ర్యా విష్ణుప్రజాయా ఇవ దేవమాతు యావై స్వగర్భేణ దధార దేవం త్రయీ యథా యజ్ఞ వితానమర్థం అని విదురుడు అడుగుతున్నాడు. కుశల ప్రశ్నలు వేయటంలో ఏమీ వరుస ప్రోటోకాల్ లాంటివేమీ పాటించవలసిన అవసరం లేదు. ఎవరి తర్వాత ఎవరు గుర్తొస్తే వాళ్ళ గురించి కుశల ప్రశ్నలు వేసుకోవచ్చు. అందువల్ల దేవకీదేవి తర్వాత ఎందుకు గుర్తొచ్చాడో శ్రీకృష్ణుడి మనమడైనటువంటి అనిరుద్ధుడు గుర్తొచ్చాడు. అందుకని అనిరుద్ధుడి గురించి కుశల వార్తలను పై శ్లోకంలో అడుగుతున్నాడు. అపిస్విదాస్తే భగవాన్ సుఖం వో యస్సాత్వతాం కామదుఘోనిరుద్ధ యమామనంతి స్మః శబ్దయోనిం మనోమయం సత్వతురీయతత్వం అనే ఈ శ్లోకంలో అపిస్విదాస్తే భగవాన్ సుఖం వహాం. భగవాన్ పూజనీయుడైనటువంటి ఆ అనిరుద్ధుడు, అందులోనూ వహ మీ యాదవులందరికీ కూడా, అన్ని వంశాల వాళ్లకు కూడా కామదుఘ సాత్వత వంశం వాళ్ళకి, అలాగే సాత్వత ప్రధానులైనటువంటి యాదవులందరికీ కూడా కామదుఘ కోరిన కోరికలను తీర్చేటువంటి మహానుభావుడు అయినటువంటి అనిరుద్ధుడు అపిస్విదాస్తే సుఖం, ఆయన సుఖంగా ఉన్నాడు కదా. అనిరుద్ధుడు యాదవులందరికీ సుఖాలను ఇచ్చేవాడు, యాదవులందరికీ కోరిన కోరికలను తీర్చేటువంటి వాడు, అటువంటి వాడు సుఖంగానే ఉన్నాడు కదా అని కుశల ప్రశ్న. అపిస్విదాస్తే భగవాన్ సుఖం వో యస్సాత్వతాం కామదుఘ అనిరుద్ధ అని. అనిరుద్ధుడి గురించి అంత ప్రత్యేకించి అడగవలసిందేముంది? అనిరుద్ధుడు అంటే ప్రద్యుమ్నుడి యొక్క కుమారుడు, ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు. ఇంతే తప్ప
ఏదో ఒకటి అరా రాక్షస సంహారాలు లాంటివే తప్ప ఆయనకేమి అంత విశేషమేముంది ఆయన గురించి ప్రత్యేకించి అడగటము, అందులోనూ యస్ సాత్వతాం కామదుఘ అనే విశేషణం వేయటము ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్న రాకుండానే విదురుడు అంటున్నాడు, ఇయం ఆమనంతి స్మ శబ్దయోనిం మనోమయం సత్వ తురీయ తత్వం అని. ఆయనేం తక్కువవాడు కాడు, పేరుకి శ్రీకృష్ణుడి యొక్క మనవడే అయినా ఆ శ్రీకృష్ణుడి యొక్క 4 వ్యూహాలలో చివరి వ్యూహ స్వరూపుడు ఆయన. శ్రీకృష్ణుడు 4 రకాలుగా తన తత్వాన్ని విభజించుకుని ఉన్నాడు అని అనుకుంటే అందులో 4వ తత్వంగా ఈయన నిలుస్తాడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అని 4 వ్యూహాలలో శ్రీకృష్ణ పరమాత్మ నెలకొని ఉన్నాడు. అందులో అనిరుద్ధుడు అనేవాడు 4వ వ్యూహానికి ప్రతీక. కేవలం 4వ వ్యూహానికి ప్రతీక మాత్రమే కాదు, ఆయన మనోమయ. మనోమయ మనస్సుకు అధిష్టాన దేవత. ఆ మనస్సులోనూ కూడా సత్వతురీయ తత్వం. మనస్సు అనేది అంతఃకరణము యొక్క 4వ భాగమే అయితే అహంకార, బుద్ధి, చిత్త, మనస్సులు అని 4 విభాగాలు గనక ఉన్నట్లయితే ఆ 4వ విభాగానికి ఈయన అధిష్టాన దేవత. ఆ అధిష్టాన దేవత కాబట్టి ఈయనకి సత్వతురీయ తత్వం అనే పేరుంది. సత్వం అంటే లోపల ఉండేటువంటి అంతఃకరణం, ఆ అంతఃకరణం యొక్క తురీయం 4వ భాగమైనటువంటి మనస్సుకు ఈయన తత్వం, మనస్సుకు ఈయన దేవత, మనస్సును అనుగ్రహించేటువంటి దేవత అనేటువంటి పేరుంది. ఆ మనస్సును అనుగ్రహించేటువంటి దేవతే వాసుదేవుడి యొక్క 4వ వ్యూహమైనటువంటి అనిరుద్ధుడు అనేటువంటి వ్యూహంగా శ్రీకృష్ణుడి యొక్క మనవడి రూపంలో ఇప్పుడు అవతరించి ఉంది. కాబట్టి ప్రత్యేకించి ఆయన్ని గురించి అడగాల్సిందే అని మనోమయం సత్వ తురీయ తత్వం అని అంటున్నాడు. ఇది కేవలం శ్రీకృష్ణుడి యొక్క వంశానికి సంబంధించింది కాదు, మీ యాదవులకు సంబంధించింది మాత్రమే కాదు, మానవులందరికీ సంబంధించినటువంటి తత్వం. ఎలా అంటే యమామనంతి స్మ శబ్దయోనిం. శబ్దాలను ఉత్పత్తి చేయటానికి మానవులకే ప్రత్యేకంగా ఉండేటువంటి శబ్దాలను ఉత్పత్తి చేయటానికి ఈ అనిరుద్ధుడి యొక్క సహాయం చాలా అవసరం. అనిరుద్ధుడు ఇప్పుడే చెప్పుకున్నట్లుగా మనస్సు అనబడేటువంటి అంతఃకరణం యొక్క అధిష్టాన దేవత. ఈ అంతఃకరణంలో భాగమైనటువంటి మనస్సు పని చేస్తేనే శబ్దోత్పత్తి అనేది కుదురుతుంది, లేకపోతే శబ్దోత్పత్తి అనేది ఏ మానవుడిలోనూ కుదరదు. అలా మానవులందరికీ కూడా శబ్దోత్పత్తిని కలిగింపజేసేటువంటి అనిరుద్ధ తత్వం ఇది. ఆ అనిరుద్ధ తత్వం ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క మనవడి రూపంలో ఉంది. శ్రీకృష్ణుడి యొక్క మనవడి రూపంలో ఉండి మీ అందరికీ కూడా కోరిన కోరికలు తీరుస్తోంది. అలా మీ అందరికీ, మానవులందరికీ కూడా కోరిన కోరికలను తీర్చేటువంటి ఆ తత్వం సుఖంగానే ఉంది కదా అని ఈ శ్లోకంలో ప్రశ్న వేస్తున్నాడు. యమామనంతి స్మ శబ్దయోనిం మనోవయం సత్వతురీయ తత్వం అనేటువంటి భాగంలో. అందులో ఇయం ఆమనంతి అని అన్నాడు. ఆమనంతి వేదాలే చెప్తున్నాయి. వేదాలే మనస్సు ద్వారానే శబ్దోత్పత్తి అనే విషయాన్ని చెప్తున్నాయి. మనఃపూర్వరూపం, వాగుత్తర రూపం అనేటువంటి వేదవాక్యాలు, ఇంకా చాలా చాలా వేదవాక్యాలు, యద్ధి మనసాధ్యాయతి తద్వాచా వదతి అనేటువంటి వాక్యాలు. ఏ విషయాన్నైనా సరే ముందుగా మనసులో ఆలోచించుకుని ఆ ఆలోచించుకున్నటువంటి అర్థానికి సంబంధించిన శబ్దాలను వెతుక్కుని ఆ శబ్దాలను శరీరంలోంచి ఉత్పత్తి చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు మనస్సు ఉంటుంది, తర్వాత వాక్కు బయటకు వస్తుంది అని చెప్తున్నాయి. అలా చెప్పే వేదవాక్యాల యొక్క తాత్పర్యంగా మిగిలేటువంటి ఈ మనస్సు, వాగుత్పత్తికి, శబ్దోత్పత్తికి ప్రధానంగా ఉండేటువంటి మనస్సు అనిరుద్ధుడు యొక్క అధీనంలో ఉంది. కాబట్టి ఆ మనోదేవత అయినటువంటి అనిరుద్ధుడు వేద ప్రతిపాద్యమైనటువంటి తత్వం. అటువంటి వేద ప్రతిపాద్యమైన తత్వం క్షేమంగానే ఉంది కదా అని అడుగుతున్నాను అని విదురుడు అంటున్నాడు. అందువల్ల అపిస్విదాస్తే భగవాన్ సుఖం వో యస్ సాత్వతాం కామదుఘో నిరుద్ధ
యమామనంతి స్మః శబ్దయోనిం మనోమయం సత్వ తురీయ తత్వం అనే ఈ శ్లోకంలో అనిరుద్ధ తత్వాన్ని గురించి కొంచెం విస్తృతంగానే చెప్పి అడుగుతున్నాడు. అనిరుద్ధుడు గుర్తొచ్చిన తరువాత శ్రీకృష్ణుడి యొక్క కుమారులు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు దగ్గరగా ఉండేటువంటి మిగతా వాళ్ళు చాలామందే గుర్తు రావాలి. దాని ప్రకారం ఆ గుర్తొచ్చిన వాళ్ళందరినీ ర్యాండమ్గా అపిస్విదన్యేచ నిజాత్మదైవం అనన్యవృత్యా సమనువ్రతాయే హృదీక సత్యాత్మజ చారుదేష్ణ గదాదయ స్వస్తి చరంతి సౌమ్య అని పై శ్లోకంలో అడుగుతున్నాడు. అపిస్విదన్యే, మిగతా వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారు కదా. మిగతా వాళ్ళందరూ శ్రీకృష్ణుడికి సంబంధించిన వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు కదా. వాళ్లలోనూ నిజాత్మదైవం అనన్యవృత్యా సమనువ్రతాయే, నిజాత్మదైవం తమ యొక్క ఆత్మస్వరూపమైనటువంటి, తమ యొక్క శరీరాలకు దేవ సమానంగా పూజనీయుడైనటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి అనన్యవృత్యా, వేరే ఏ పని లేకుండా సమనువ్రతాయే, అనుసరిస్తూ, ఆయన్ని అనుసరించటమే వ్రతంగా, ఆయన్ని అనుసరించటం, ఆయన్ను సేవించుకోవటమే పనిగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. వాళ్ళందరూ క్షేమమే కదా. అపిస్విదన్యేచ నిజాత్మదైవం అనన్యవృత్యా సమనువ్రతాయే. ఇలా ఆ నిజాత్మదైవాన్ని వేరే ఏ పని లేకుండా సేవించుకోవటమే పనిగా పెట్టుకున్నటువంటి వాళ్ళలో ప్రధానులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు హృదీక, సత్యాత్మజా, చారుదేష్ణ, గదాదయ అనే కొంతమంది. వాళ్ళందరూ పేరు పేరున క్షేమంగా ఉన్నారు కదా అని వాళ్ళందరినీ అడుగుతున్నాను అని ఓ సౌమ్యమైనటువంటి ఉద్ధవ, వీళ్ళందరూ క్షేమమే కదా అని అడుగుతున్నాడు. వీళ్లలో హృదీకుడు అనేటువంటి ఆయన కృతవర్మ గారి యొక్క తండ్రి, శ్రీకృష్ణుడికి చాలా దగ్గరగా ఉండేటువంటి వాడు. ఆయన్ని అడుగుతున్నాడు. అలాగే సత్యాత్మజాహ అంటే సత్యభామ యొక్క పుత్రులు 7 వాళ్ళు భాను, భీమరథ, క్షుపు, రోహిత, దీప్తిమాన్, తామ్రజాక్ష, జలాంతక అని 7 సత్యభామ యొక్క పిల్లలున్నారు. వాళ్ళను గురించి కూడా అడుగుతున్నాడు. అలాగే చారుదేష్ణ అనే ఆయన రుక్మిణీదేవి యొక్క 2వ కుమారుడు. మొదటి కుమారుడు ప్రద్యుమ్నుడైతే 2వ కుమారుడు చారుదేష్ణ అనే పేరు కలిగినటువంటి వాడు. ఆయన్ని గురించి కూడా అడుగుతున్నాడు. అలాగే గదహ అనే పేరుతో మాత్రం 2 దొరుకుతున్నారు. ఒక ఆయన వసుదేవుడికి సునామ్ని అనేటువంటి ఆవిడికి పుట్టినటువంటి పిల్లవాడు. శ్రీకృష్ణుడికి వరసకి తమ్ముడయ్యేటువంటి వాడైన. వసుదేవుడికి ఉండేటువంటి 14 మంది భార్యలలో ఒక ఆవిడ సునామ్ని అనే భార్య. ఆవిడికి పుత్రుడు ఈ గదుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఇది కాక శ్రీకృష్ణుడికే బృహతి అనే పేరుతో ఒక భార్య. ఆ బృహతి అనే ఆవిడికి పుట్టినటువంటి వాడు గదుడు అని ఇంకొకడున్నాడు. అంటే శ్రీకృష్ణుడికి కొడుకు ఒక ఆయన ఉన్నాడు, తమ్ముడయ్యేవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. 2 కూడా శ్రీకృష్ణుడికి దగ్గర వాళ్లే అని అనిపిస్తోంది. ఇంతకుముందు ఒక సందర్భంలో గదహ అనే పేరు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి యొక్క తమ్ముడే అని అనుకున్నాము. ఇక్కడ ఎవరైనా కావచ్చు, శ్రీకృష్ణుడు తమ్ముడైనా కావచ్చు, శ్రీకృష్ణుడు కొడుకైనా కావచ్చు. వీళ్ళందరూ కూడా ఇంకా తదాదయ ఇలాంటి వాళ్ళు, శ్రీకృష్ణుణ్ణి దగ్గరగా ఉండి సేవించుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా క్షేమమే కదా అని ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. హృదీక సత్యాత్మజ చారుదేష్ణ గదాదయ స్వస్తి చరంతి సౌమ్య. వాళ్ళు క్షేమమే అని అడగటం మాత్రమే కాకుండా వాళ్ళు క్షేమంగా వాళ్ళు చేసుకునేటువంటి సేవలను చేసుకుంటున్నారు కదా అని చరంతి అనే పదంతో ప్రత్యేకించి అడుగుతున్నాడు. అడిగి అపిస్విదన్యేచ నిజాత్మదైవం అనన్యవృత్యా సమనువ్రతాయే హృదీక సత్యాత్మజ చారుదేష్ణ గదాదయ స్వస్తి చరంతి సౌమ్య అనే ఈ శ్లోకంతో యాదవుల యొక్క కుశల వార్తలను పూర్తి చేసుకుని కౌరవుల యొక్క కుశల వార్తలను కూడా అడుగుతున్నాడు. ఏమని? అపిస్వదోర్భ్యాం విజయాచ్యుతాభ్యాం
ధర్మేణ ధర్మ పరిపాతి సేతుం దుర్యోధనో తప్యత యత్సభాయాం సామ్రాజ్యలక్ష్మ్యా విజయానువృత్త్యా అని. అపి ధర్మరాజు గారు క్షేమమే కదా అనేది ప్రశ్న. ఆ ధర్మరాజు గారు స్వదౌర్భ్యాం విజయాచ్యుతాభ్యాం తనకు కుడి ఎడమ బాహువులుగా ఒకవైపు అర్జునుణ్ణి మరొక వైపు శ్రీకృష్ణుణ్ణి ఉంచుకుని క్షేమంగా ఉన్నాడు కదా. ఆయనకి రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండు లాగా ఈ విజయుడు అచ్యుతుడు నిరంతరము విజయాలనే తీసుకొచ్చేటువంటి అర్జునుడు, అచ్యుతుడు ఎప్పుడూ కూడా తను ఉండేటువంటి స్థాయి నుంచి దిగజారిపోనటువంటి శ్రీకృష్ణుడు, వీళ్ళిద్దరూ సహాయకులుగా ఉండగా సుఖంగానే ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడు తన సుఖం గురించి చూసుకునేవాడు కాదు, ఆయన కేవలం ధర్మం మీద మాత్రమే దృష్టి పెట్టేవాడు. కాబట్టి ధర్మేణ ధర్మ పరిపాతి సేతుం, ధర్మేణ ధర్మంగా, ధర్మరాజు గారు సేతుం ధర్మ మర్యాదలను, రాజ్యంలో పాటించవలసినటువంటి ధర్మ మర్యాదలను ధర్మ నియమాలను పరిపాతి చక్కగా పరిపాలిస్తున్నాడు కదా. ధర్మ మార్గంలో తన ప్రజలందరూ కూడా నడుచుకునేటట్లుగా ఆయన పరిపాలన సాగిస్తున్నాడు కదా. ఆయన పరిపాలనకు ఒకవైపు అర్జునుడు మరొక వైపు శ్రీకృష్ణుడు ఇద్దరూ సహాయకులుగా ఉంటున్నారు కదా అని ఈ భాగంలో అడిగాడు. అపిస్వదౌర్భ్యాం విజయాచ్యుతాభ్యాం ధర్మేణ ధర్మ పరిపాతి సేతుం అని. అదేంటి, నువ్వు ఒకవేళ ధర్మరాజు గారి గురించి అడగాలి అంటే ఆయన గెలిచాడా లేదా, గెలిచిన తర్వాత సింహాసనంలో కూర్చున్నాడా లేదా, ఆయనకు అధికారం అనేది స్థిరపడిందా లేదా అని అడగాలి కదా. ఎందుకంటే యుద్ధం ముందే నువ్వు బయటకు వచ్చేసావు, యుద్ధంలో ఏం జరిగింది అని నీకు తెలియదు. కాబట్టి యుద్ధం ఫలితం ఏంటి, గెలిచారా లేదా అని అడగాలి. అలా అడగకుండా ధర్మేణ ధర్మ పరిపాతి సేతుం అని ఎందుకు అడుగుతున్నావు అంటే, ధర్మరాజు గారి యొక్క విజయం గురించి అడగవలసింది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన చిన్న రాజ్యం ఇచ్చినప్పుడే ఆయన ఎంత గొప్పగా రాజ్యాన్ని సాధించాడు అంటే, దుర్యోధనో తప్యత యత్సభాయాం, ఆయన తాలూకు మయ సభకు వెళ్ళినప్పుడు దుర్యోధనుడే పరితపించిపోయాడు, దుర్యోధనుడే మండిపడిపోయాడు. ఎందుకని మండిపడిపోయాడు? సామ్రాజ్యలక్ష్మ్యా విజయానువృత్త్యా, ఇతనికి ఉండేటువంటి సంపద, ఇతనికి ఉండేటువంటి ఈ సంపదల యొక్క రేంజ్ అనేది సామ్రాజ్యం ఒక చక్రవర్తి గారికి ఉండేటువంటి స్థాయిలో ఉంది. ఒక చక్రవర్తి గారి స్థాయిలో ఈయన సంపదలను సాధించేశాడు అని ఏడిచాడు. ఇంకొకటి విజయానువృత్తిగా, ఎవరి మీద దండెత్తినా సరే వాళ్ళ మీద గెలవటమే తప్ప ఓడిపోవటం అనేది తెలియకుండా ఉన్నారు. రాజసూయ యాగం చేయటం అంటే చిన్న పని కాదు. అలాంటి రాజసూయ యాగాన్ని చిటికలో చేసేశారు. 4 తమ్ముళ్ళు సహాయంగా ఉండేసరికి 4 దిక్కులకి పంపించేసి అందరినీ గెలిచేసి వీళ్ళు రాజసూయ యాగం కూడా చేసేశారు. వీళ్ళ విజయాలకు అడ్డు లేకుండా ఉంది అని అప్పుడే బాధపడ్డాడు, చిన్న రాజ్యం ఉన్నప్పుడే బాధపడ్డాడు. అలాంటిది పెద్ద యుద్ధం అనేది వచ్చేస్తే ఆ యుద్ధంలో సహాయకులుగా అర్జునుడు శ్రీకృష్ణుడు అనే వాళ్ళిద్దరూ దిగబడిపోతే ఇంకా ధర్మరాజు గారు గెలవకుండా ఉండే ప్రసక్తి ఏముంది, ఆయనకు అధికారం నిలబడకుండా ఉండేటువంటి ప్రసక్తి ఏముంది. కాబట్టి ఆ విషయంలో అడగవలసిందేమీ లేదు. ఒకే ఒకటి, ఆయన ధర్మ మార్గంలో ఆయన అనుకున్నట్లుగా రాజ్యాన్ని సరిగ్గా పాలిస్తున్నాడా లేదా అని. ఎందుకు అంటే ఆల్రెడీ కౌరవులు పాలన చేసి 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 చాలా సంవత్సరాల పాటు రాజ్యాన్ని భ్రష్టు పట్టించారు. రాజ్యంలో ధర్మం సరిగ్గా నిలదొక్కుకోకుండా వాళ్ళు చాలా ఆగడాలు చేశారు. అలాంటి రాజ్యాన్ని సరియైన రీతిలో నడిపించటం అనేది కష్టం కదా. అలా కష్టమైనటువంటి విషయాన్ని ధర్మరాజు గారు సాధించారా లేదా అని మాత్రమే అడుగుతున్నాను అని అంటున్నాడు. అందుకని అపి స్వదౌర్భ్యాం విజయాచ్యుతాభ్యాం ధర్మేణ ధర్మ పరిపాతి సేతుం దుర్యోధనోతప్యత యత్సభాయాం సామ్రాజ్యలక్ష్మ్యా విజయానువృత్త్యా అని అంటున్నాడు విదురుడు. ఈ శ్లోకంలో ధర్మరాజు గారి గురించి ప్రశ్న వేసినట్లే అర్జునుడి గురించి కూడా దాదాపు ప్రశ్న వేసేసినట్లే. కాబట్టి
ధర్మరాజు గారి యొక్క ఇంకొక తమ్ముడైనటువంటి భీమసేనుడి గురించి ప్రశ్నిస్తున్నాడు. కింవా కృతాఘేష్వఘం అఘమత్యమర్షి భీమోహివద్ దీర్ఘతమం వ్యముంచత్ యస్యాంఘ్రిపాతం రణభూర్న సేహే మార్గం గదాయాశ్చరతో విచిత్రం అని. నాకు వార్త తెలిసింది, ధర్మరాజు గారు గెలిచారు, పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు అని. ఆ కౌరవుల్లో చాలామందిని లేదా మొత్తం 100 కూడా భీమసేనుడే మట్టుబట్టాడు అనే విషయం కూడా సుమారుగా వినేశాను. కానీ కింవా కృతాఘేషు, ఆ కౌరవులు చేయరాని పాపాలు భీమసేనుడి పట్ల చేశారు, పాండవుల పట్ల చేశారు. కింవా కృతాఘేషు, ఆ కౌరవుల మీద అందరికంటే ఎక్కువగా భీమసేనుడికే కోపం ఉంది అని చెప్పుకోవచ్చు. ధర్మరాజు గారు చాలా శాంత స్వభావుడు, ఆయన పెద్దగా ఎవరి మీద కోపం పెట్టుకోడు, ఆయనకు లేదు. అర్జునుడు ఎందుకో బయటపడలేదు, నకులు సహదేవులేమో చిన్నపిల్లలు. కానీ అందరికంటే ఎక్కువగా భీమసేనుడు కోపం చూపించాడు. అలాంటి కోపాన్ని అఘం అత్యమర్షి, అసలు సహజంగానే కోపం ఎక్కువగా వచ్చేటువంటి స్వభావం ఉండే ఆ భీమసేనుడు అత్యమర్షి భీమ అహివత్, పాములాంటి వాడు, ఎప్పుడు బుసలు కొడుతూనే ఉంటాడు. అహివత్ దీర్ఘతమం, సుదీర్ఘకాలం పాటు ఈ కోపాన్ని భరించవలసిన సందర్భం కూడా ఏర్పడింది. వనవాసం పూర్తయ్యేంత వరకు, అజ్ఞాతవాసం పూర్తయ్యేంత వరకు దీన్ని కోపాన్ని అట్టిపెట్టుకోవాలే తప్ప ప్రదర్శించేందుకు వీలు లేకుండా కూడా ఉంది. అలాంటి దీర్ఘతమమైనటువంటి కోపాన్ని వ్యముంచత్కిం, వదిలాడా లేదా? తన కోపాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడా లేదా? అతని కోపం అనేది తగ్గిందా లేదా? అతని కోపానికి కారణమైతే ఉంది. ఎందుకంటే చేయరాని పాపాలు కౌరవులు అతని పట్ల చేశారు. అతనికి సహజంగానే కోపం ఎక్కువగా వచ్చే స్వభావం కూడా ఉంది. ఇలాంటి కోపంగా ఎక్కువగా వచ్చేవాడికి, కోపమే ఎక్కువగా వచ్చేటువంటి వాడికి అపకారమే చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ కోపమే వస్తుంది. అలాంటి ఎక్కువగా వచ్చినటువంటి కోపాన్ని శత్రువులు నశించిపోయిన తరువాత కూడా ఈ భీమసేనుడు విడిచిపెట్టాడా, విడిచిపెట్టలేదా? కింవా కృతాఘేషు అఘమత్యమర్షి భీమ అహివత్ దీర్ఘతమం యముంచత్. ఏముంది ఇప్పుడు, భీముడి కోపం వస్తేనేమి, కోపం రాకపోతేనేమి, భీమసేనుడి కోపం ఎవరిని ఏం చేస్తుంది అని అడిగితే అలా అడగద్దు. యస్యాంఘ్రిపాతం రణభూర్నసేహే, ఆయన అడుగు పెట్టాడు అంటే ఆయన అడుగు తాలూకు బరువుని, ఆయన అడుగు వేసేటువంటి తీవ్రతని యుద్ధభూమి అనేది భరించలేదు. ఆ యుద్ధభూమిలో ఉండేటువంటి ఏ వీరుడు కూడా భీముణ్ణి ఎదుర్కోలేడు. అలాంటి ప్రతాపం ఉన్నటువంటి వాడు, అలాంటి బలం ఉన్నటువంటి వాడు. యస్యాంఘ్రిపాతం రణభూర్నసేహే, యుద్ధభూమిలో ఎవరున్నా సరే ఆ భీమసేనుడు అడుగు మోపాడు అని తెలియంగానే కాస్తంత భయపడవలసిందే, ఎక్కువగానైనా సరే భయపడవలసిందే. అలాంటి బలం ఉన్నవాడు. కేవలం బలం మాత్రమే కాదు, అతనికి మార్గం గదాయాశ్చరతో విచిత్రం, గద తిప్పటంలో ఒక విచిత్రమైనటువంటి మార్గాన్ని కనుగొన్నాడు. గద తిప్పడంలో చాలా ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కూడా ఉంది. మార్గం గదాయా చరతో విచిత్రం, ఆ భీమసేనుడు గదను తిప్పినట్లుగా ఇంకెవరూ తిప్పలేరు. భీమసేనుడు గదని వాడినట్లుగా మరెవరూ వాడలేరు అనేటువంటి ప్రసిద్ధి కూడా ఉంది. అలాంటి మార్గం గదాయాశ్చరతో విచిత్రం, గదా విద్యలో నైపుణ్యం ఎక్కువగా ఉండేటువంటి వాడు, బలంలో అసలు అడుగు మోపితేనే మిగతా వాళ్ళు భయపడే స్థాయిలో ఉన్నటువంటి వాడు, సహజంగానే కోపం ఎక్కువగా ఉండేటువంటి వాడు. అలాంటి భీమసేనుడికే గనక ఎవరైనా కోపం తెప్పిస్తే దానికి వాళ్ళు ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది అనే విషయం పక్కన పెట్టేసుకోవాలి. అసలు ఈయనకి కోపం తగ్గిందా లేదా అనే సంగతి ఆలోచించుకోవాలి. కాబట్టి ఇలాంటి భీమసేనుడికి కోపం తగ్గిందా లేదా అని అడుగుతున్నాను అని విదురుడు అంటున్నాడు. అపిస్ కింవా కృతాఘేష్వఘమత్యమర్షి భీమోహివద్ దీర్ఘతమం వ్యముంచత్ యస్యాంఘ్రిపాతం రణభూర్నసేహే మార్గం గదాయాశ్చరతో విచిత్రం అనే ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత మళ్ళీ అర్జునుడి గురించి
అడుగుతున్నాడు. కశ్చిద్ యశోధా రథయూథపానాం గాండీవధన్వా ఉపరతారిరాస్తే అలక్షితో యచ్చరకూటగూఢ మాయాకిరాతో గిరిశస్తుతోష అని. కచ్చిత్ యశోధా రథయూథపానాం రథాల యొక్క సమూహాలను పరిపాలనం చేసే, రథాల సమూహాలను కాపాడేటువంటి వీరులలో కల్లా యశోధా గొప్పదైనటువంటి కీర్తిని సాధించినటువంటి అర్జునుడు సుఖంగానే ఉన్నాడు కదా అనేది కుశల ప్రశ్న. ఆయన కేవలం ఆ కీర్తిని మాత్రమే భరించి ఉన్నటువంటి వాడు కాదు. అర్జునుడి వెంట ఎవరైనా సరే రథికులు వెళ్ళే మాట అయితే, ఆయనతో పాటు యుద్ధంలో పాల్గొనే మాట అయితే వాళ్లకు ఓడిపోవటం అనే మాటే రాదు. కాబట్టి అర్జునుడు వెంట ఉండేటువంటి ఏ రథికుడు, రథ యూథపుడు, రథాల యొక్క సమూహాలను కాపలా కాసేటువంటి కమాండర్ లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఓడిపోయారు అనే మాటను మాత్రం విని ఉండరు. వాళ్లకు కూడా కీర్తిని, గెలుపు తాలూకు కీర్తిని తెచ్చిపెట్టేటువంటి గొప్ప వీరుడు అర్జునుడు. తాను కీర్తిని పొందటం మాత్రమే కాకుండా తన వెంట ఉన్న వారికి కూడా కీర్తిని పంచేటువంటి వాడు ఈ అర్జునుడు. కశ్చిత్ యశోధా రథయూథపానాం గాండీవధన్వా, గాంధీవం అనేటువంటి పేరు కలిగిన మహాధనుస్సు కలిగినటువంటి వాడు ఆయన. అటువంటి వాడు క్షేమమే కదా మాత్రమే కాదు, ఉపరతారి రాస్తే, ఆయన శత్రువులందరూ పారిపోగా లేదా వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకోగా శత్రువులు లేనటువంటి పరిస్థితిని పొందాడా లేదా. ఉపరతారి రాస్తే ఆయన ఉపరతాతి, ఇక మీద నేను ఏ శత్రువును సంహరించక్కర్లేదు అనేటువంటి ధైర్యంతో తన గాంధీవాన్ని పక్కన పెట్టి సుఖంగా కాళ్ళు జాపుకుని కూర్చున్నాడా లేదా. కచ్చిత్ యశోధా రథయూథపానాం గాంధీవధన్వా ఉపరతారి రాస్తే. ఈయన పరాక్రమం గురించి, ఈయన గొప్పదనం గురించి చెప్పుకోవాలి అంటే మహాభారత యుద్ధం అనే పేరు పెట్టకూడదు. ఆయన అంతకు మించి పై స్థాయి యోధుడు. ఎందుకంటే అలక్షితో యచ్చరకూటగూఢ మాయాకిరాతో గిరిశస్తుతోష. ఈ అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించటం కోసం తపస్సు చేస్తూ ఉండగా మాయాకిరాత, కిరాత వేషాన్ని ధరించి వచ్చినటువంటి గిరిశుడు పరమేశ్వరుడు ఈయనతో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు, యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకున్నారు. ఆ బాణాలు వేసుకున్నప్పుడు అర్జునుడు వేగంగా, చాలా వేగంగా బాణాలు వేస్తే ఆ బాణాలలో ఈ మాయాకిరాత వేషంలో ఉండేటువంటి పరమేశ్వరుడు మునిగిపోయాడు. అలక్షిత, కంటికి కనిపించినటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. మొత్తం బాణాలతో నిండిపోయాడు. ఎలాగైతే మహాభక్తులు శివలింగం మొత్తం నిండిపోయేట్టుగా బిల్వపత్రాలని కానీ పూలను కానీ వేస్తారో అలా ఈయన బాణాలను ఆయన నిండిపోయేటట్లు వేశాడు. అప్పుడు అలక్షిత, ఆయన కనిపించలేదు. యచ్చరకూట గూఢ, ఆయన వేసినటువంటి బాణాల సమూహంతో ఆయన కప్పబడిపోయాడు. ఆయన్ని అంత కప్పేంత స్థాయిలో బాణాలు వేశాడు. ఆయన అంత స్థాయిలో బాణాలు వేసేసరికి పరమేశ్వరుడే తుతోష, సంతోషించాడు. సంతోషించి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. తన బాణ విద్యతో, అసలు బాణవిద్యలకు ఆద్యుడైనటువంటి, సర్వ విద్యులకు ఆద్యుడైనటువంటి పరమేశ్వరుణ్ణే సంతోషపెట్టగలిగినటువంటి మహానుభావుడు ఈ అర్జునుడు. అతనికి మహాభారత యుద్ధమో ఇంకో యుద్ధమో అనేది లెక్కనే లేదు. అతని సామర్థ్యానికి కొలబద్దగా యుద్ధాలను తీసుకోకూడదు, పరమేశ్వర ప్రీతిని తీసుకోవాలి. ఆ స్థాయి మహావీరుడు ఆయన. ఆయన ఇక మీద శత్రువులు లేరు అనే ఉద్దేశంతో ఇంత పేరు కలిగినటువంటి ధనుస్సును పక్కన పెట్టాడా లేదా అనేదే వేయవలసినటువంటి ప్రశ్న అని విదురుడు అంటున్నాడు. కచ్చిద్యశోధ రథయూథపానాం గాంధీవధన్వా ఉపరతారిరాస్తే అలక్షితో యచ్చరకూటగూఢ మాయాకిరాతో గిరిశస్తుతోష అనే ఈ శ్లోకంలో
అర్జునుడి తర్వాత వచ్చేటువంటి నకుల సహదేవులను గురించి ఒకే శ్లోకంలో అడుగుతున్నాడు. యమా ఉతస్విత్ తనయౌ పృథాయా పార్థైర్వృతౌ పక్ష్మభిరక్షిణీవ రేమాత ఉద్దాయ మృధే స్వరిక్తం పరాత్ సుపర్ణావివ వజ్రివక్త్రాత్ అని. యమౌ కవల పిల్లలు వాళ్ళిద్దరూ, నకుల సహదేవులు. ఉతస్విత్ తనయౌ పృథాయా, వాస్తవానికి వీళ్ళిద్దరూ మాద్రి పిల్లలు. కానీ మాద్రి గారు భర్తతో సహగమనం చేసేసరికి వీళ్ళిద్దరినీ కుంతీదేవి తన బిడ్డల కంటే ఎక్కువగా పెంచింది. ఎంత ఎక్కువగా పెంచింది అంటే మేము ఈ తల్లి బిడ్డలమే అని వాళ్ళు కూడా అనుకునే స్థాయిలో పెంచింది. మిగతా వాళ్ళు కూడా ఈవిడ కుంతీదేవి, వీళ్ళిద్దరూ కుంతీదేవి పిల్లలే అని అనుకునే స్థాయిలో పెంచింది. కాబట్టి తనయౌ పృథాయా, కుంతీదేవికే పిల్లలుగా పెరిగినటువంటి వాళ్ళిద్దరూ. పార్థైర్వృతౌ పక్ష్మభిరక్షిణి ఇవ, కేవలం కుంతి మాత్రమే బిడ్డల్లా చూసుకోవటం కాదు, మిగతా కుంతీదేవి యొక్క అసలు సంతానమైనటువంటి ధర్మరాజు గారు, భీమసేనుడు, అర్జునుడు, ఈ ముగ్గురు కూడా పార్థై వృతౌ పక్ష్మభిరక్షిణీవ, కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారు. తమ సొంత తమ్ముడు కంటే కూడా ఎక్కువ స్థాయిలో వీళ్ళిద్దరినీ కాపాడుకుంటూ వచ్చారు. ఏ సందర్భం వచ్చినా సరే వీళ్ళ రక్షణే ప్రధానం అన్నట్లు వ్యవహరించారు. అలా అన్నల యొక్క ప్రేమకు నోచుకున్న వాళ్ళు, తల్లి ప్రేమకు కూడా నోచుకున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ. యమౌ తనయౌ పృథాయా పార్థైర్వృతౌ పక్ష్మభిరక్షిణీ ఇవ రేమాత ఉద్దాయ మృధే స్వరిక్తం. వాళ్ళ పేర్లు పెద్దగా వినిపించవు కానీ వాళ్ళు కూడా మహావీరులు కిందే లెక్క. వాళ్ళ పేర్లు ముందుకు ఎందుకు రావు అంటే అసలు అన్నలు వాళ్ళ దాకా అసలు ఎప్పటికీ విషయాల్ని తీసుకెళ్లరు, వాళ్ళని పెద్ద పెద్ద యుద్ధాల్లో పాల్గొనివ్వరు, ముందు తామే దూకేసి వాళ్లకు రక్షణగా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు కూడా యుద్ధం బాగా చేయగలరు అని నాకు తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళిద్దరూ మృధే ఈ మహాభారత సంగ్రామంలో స్వరిక్తం చాలా గట్టిగా పోరాడి తమ దాయాన్ని ఉద్దాయ శత్రువుల దగ్గర నుంచి లాగేసుకుని రేమాతే చక్కగా సంతోషంగానే ఉన్నారు కదా. వాళ్ళిద్దరి యొక్క ప్రభావాన్ని గురించి అసలు చెప్పాలి అంటే పరాత్ సుపర్ణావివ వజ్రివక్త్రాత్, గరుత్మంతుడు ఎలాగైతే ఇంద్రుడి దగ్గర నుంచి అమృతాన్ని తీసుకొచ్చేశాడో, ఏ ప్రభావంతో ఏ పరాక్రమంతో ఇంద్రుణ్ణి కూడా ఓడించి అమృతాన్ని తీసుకొచ్చాడో ఆ ప్రభావము ఆ పరాక్రమము వీళ్ళిద్దరికీ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ మహాభారత సంగ్రామంలో గరుత్మంతుడు ఇంద్రుడి దగ్గర నుంచి వజ్రివక్త్రాత్, ఇంద్రుడి దగ్గర నుంచి కూడా కాదు, ఇంద్రుడు నోట్లో పెట్టుకోబోతున్నటువంటి అమృతాన్ని వజ్రవక్త్రాత్ నోట్లోంచి కూడా లాగేసుకున్నట్లుగా గరుడు తీసుకొచ్చినట్లుగా తమ దాయాదులు తమ దాయాన్ని తమ రాజ్యాన్ని అపహరిస్తే వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా తెచ్చుకున్నారు కదా. తెచ్చుకుని సంతోషంగానే ఉంటున్నారా. సుపర్ణ పరాత్ సుపర్ణావివ వజ్రి వక్త్రాత్. గరుత్మంతుడుకుండేటువంటి ప్రభావం ఈ నకుల సహదేవులు ఇద్దరికీ విడివిడిగా ఉంది. అలాంటి వాళ్ళు యుద్ధంలో పాల్గొని శత్రువులను ఓడించుకున్నారు. అన్నగారుల ప్రేమకి తల్లి ప్రేమకు వాళ్ళు పాత్రులయ్యారు. అటువంటి వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కదా అని. యమా ఉతస్విత్ తనయౌ పృథాయా పార్థైర్వృతౌ పక్ష్మభిరక్షిణీవ రేమాత ఉద్దాయ మృధే స్వరిక్తం పరాత్ సుపర్ణావివ వజ్రివక్త్రాత్ అనేటువంటి ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. అడిగి ఇంకా కూడా కుంతీదేవి గురించి అడగాలి. అహో పృథాపి ధ్రియతేర్భకార్థే రాజర్షి వర్యేణ వినాపితేన యస్త్వేకవీర అధిరథో విజిగ్యే ధనుర్ద్వితీయ కకుభశ్చతస్ర అని కుంతీదేవి గురించి కూడా కుశల వార్త అడుగుతున్నాడు. అహో పృథాపి ధ్రియతే, ఆ కుంతీదేవి గురించి ఏమని చెప్పాలి? ఆవిడ ఇంకా కూడా ప్రాణాలను నిలబెట్టుకుంది. కేవలం ప్రాణాలను నిలబెట్టుకోవటం అనేది పిల్లల కోసం మాత్రమే. మాద్రి కుంతి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరం సహగమనం చేద్దామని ఒక మాట అనుకున్నారు. ఇద్దరం సహగమనం చేస్తే పిల్లలు ఏమైపోతారు అని అనుకుని
ఎవరో ఒకళ్ళు మనలో ఉండాలి అని నిర్ణయించుకున్నారు. ఎవరు ఉండాలి అంటే వాళ్ళిద్దరి సంభాషణలో కుంతే ఉండాలి అని తేలింది. కుంతి ఈ 5 పిల్లల్ని సంరక్షణ చేయటం కోసం తన ప్రాణాలను నిలబెట్టుకుంది. అహో పృథాపి ధ్రియతే అర్భకార్థే, పిల్లల కోసమే ఉంది కానీ రాజభోగాలను అనుభవించాలని మాత్రం పాపం ఆవిడికి ఏమాత్రం లేదు. రాజర్షివర్యేణ వినాపితేన, ఆవిడ తన భర్త ఉన్నప్పుడే ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయిన మహానుభావురాలు. ఆవిడకేమి రాజ్యభోగాల మీద ఏమీ ఆకాంక్ష లేదు. ఒకవేళ ఆకాంక్ష ఉంటే భర్త మీదే ఆకాంక్ష. ఆ భర్త ఏమో పాపం ఇప్పుడు లేడు. లేకపోయినా సరే పిల్లల మీద ప్రాణాలు ఉంచుకుని కష్టంగా జీవితాన్ని గడుపుతోంది, కష్టాలతోనే జీవితాన్ని గడుపుతోంది. ఆ రాజర్షి వరుషుడు, ఆ పాండురాజు గారు, ఆయన సామాన్యుడు కాడు. ఎస్ త్వేకవీర, ఆయన మహావీరుడు. ఆయన ఉన్న కాలంలో ఆయన ఒక్కడే వీరుడు అనే స్థాయిలో ఉండేవాడు. ఒక్కడే అధిరథ, రథాన్ని ఎక్కి కకుభశ్చతస్ర 4 దిక్కులకు వెళ్ళి 4 దిక్కుల్లోనూ ధనుర్ద్వితీయ, కేవలం తన ధనుర్బాళాన సహాయంతోనే ఏ సైన్యాన్ని వెంట పెట్టుకోకుండా వెళ్ళి 4 దిక్కుల్ని విజిగ్యే గెలిచేశాడు. అట్లాంటి మహావీరుడు ఆ పాండురాజు గారు. అలాంటి మహావీరుడైనటువంటి భర్త పోయిన తర్వాత కూడా పిల్లల మీద ప్రేమ కొద్దీ, పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు మనం ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో తల్లి ప్రేమతో ఈవిడ ప్రాణాలను ధరిస్తోంది. అలాంటి ఆవిడ క్షేమంగా ఉంది కదా అని కుంతి గారి గురించి కూడా అహో పృథాపి ధ్రియతేర్భకార్థే రాజర్షి వర్యేణ వినాపితేన యస్త్వేకవీరో ధిరథో విజిగ్యే ధనుర్ద్వితీయ కకుభశ్చతస్ర అనే ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. ఇలా పాండవులను గురించి, అలాగే శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి దేవకి, అనిరుద్ధ, మిగతా పుత్రుల గురించి, అందరి గురించి కుశల వార్తలను అడిగి పైన కూడా కొన్ని కుశల వార్తలను అడగటానికి విదురుడు సమాయత్తమవుతున్నాడు. మనం కూడా మనల్ని కుశలంగా ఉంచవలసింది అని, మన వాళ్ళందరినీ కూడా కుశలంగా ఉంచవలసింది అని ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని తొందరగా ప్రారంభించుకుందాం. ఈరోజు 3వ స్కంధంలో 1వ అధ్యాయంలో 33వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః కచ్చిచ్చివం దేవకభోజపుత్ర్యాః విష్ణుప్రజాయా ఇవ దేవమాతుః యా వై స్వగర్భేణ దధార దేవం త్రయీ యథా యజ్ఞవితానమర్థం అపి స్విదాస్తే భగవాన్ సుఖం వో యస్సాత్వతాం కామదుఘో నిరుద్ధః యమామనంతి స్మః శబ్దయోనిం మనోమయం సత్వతురీయతత్వం అపి స్విదన్యే చ నిజాత్మదైవం అనన్యవృత్యా సమనువ్రతాయే హృదీక సత్యాత్మజ చారుదేష్ణ గదాదయ స్వస్తి చరంతి సౌమ్య హృదీక సత్యాత్మజ చారుదేష్ణ గదాదయ స్వస్తి చరంతి సౌమ్య అపి స్వదోర్భ్యాం విజయాచ్యుతాభ్యాం ధర్మేణ ధర్మః పరిపాతి సేతుం
ధర్మేణ ధర్మః పరిపాతి సేతుం దుర్యోధనోతప్యత యత్సభాయాం దుర్యోధనోతప్యత యత్సభాయాం సామ్రాజ్యలక్ష్మ్యా విజయానువృత్యా సామ్రాజ్యలక్ష్మ్యా విజయానువృత్యా కిం వా కృతాఘేష్వఘమత్యమర్షి కిం వా కృతాఘేష్వఘమత్యమర్షి భీమో హి వద్దీర్ఘతమం యముంచత్ భీమో హి వద్దీర్ఘతమం వ్యముంచత్ యస్యాంఘ్రిపాతం రణభూర్నసేః యస్యాంఘ్రిపాతం రణభూర్నసేః మార్గం గదాయాశ్చరతో విచిత్రం మార్గం గదాయాశ్చరతో విచిత్రం కచ్చిద్యశోధారథయూథపానాం కచ్చిత్ యశోధారథయూథపానాం గాండీవధన్వో పరతారిరాస్తే గాండీవధన్వో పరతారిరాస్తే అలక్షితో యచ్చరకూటగూఢో అలక్షితో యచ్చరకూటగూఢో మాయా కిరాతో గిరిశస్తుతోష మాయా కిరాతో గిరిశస్తుతోష యమావుతస్విత్తనయౌ పృథాయాః యమావుతస్త్విత్తనయో పృథాయాః పార్థైర్వృతౌ పక్ష్మభిరక్షిణీవ పార్థైర్వృతో పక్ష్మభిరక్షిణీవ రేమాత ఉద్దాయ మృధే స్వరిక్థం రేమాత ఉద్దాయ మృధే స్వరిక్థం పరాత్ సుపర్ణావివ వజ్రివక్త్రాత్ పరాత్ సుపర్ణావివ వజ్రివక్త్రాత్ అహో పృథాపి ధ్రియతేర్భకార్థే అహో పృథాపి ధ్రియతేర్భకార్థే రాజర్షివర్యేణ వినాపితేన రాజర్షివర్యేణ వినాపితేన యస్త్వేకవీరోధిరథో విజిగ్యే యస్త్వేకవీరోధిరథో విజిగ్యే ధనుర్ద్వితీయః కకుభశ్చతస్రః ధనుర్ద్వితీయః కకుభశ్చతస్రః ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః ప్రథమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. అందరూ కుశలంగా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు భక్తితో శ్రద్ధగా పఠిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.